స్టార్టింగ్లో అందరికి అలానే ఉంటుంది కదా రేచల్. తర్వాత గైస్ మధు ఏదో అంటుంది. అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అసలు అర్థం కాదు గైస్. ఒక నిమిషం ఇలా ఎండ వెనకొస్తే ఇట్లా వాటర్ ఫాల్స్ మంచిగా ఉంటాయి. ఆ సన్రైజ్కి రెయిన్బో కూడా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత. హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీవియస్ త్రిబిత. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. దిస్ ఈస్ డాక్టర్ రేవతి. ఐఎమ్ బ్యాక్ విత్ మై బ్లాగ్స్. మేమైతే ఈరోజు బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాము. నేనైతే కిర్గిస్తాన్ వచ్చాను, చాలామందికి తెలీదు. సో వ్లాగ్ అది పెట్టలేదు, ఎందుకంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ చూసింది. ఇంకా షార్జా ఎయిర్పోర్ట్లో అంతగానం లుక్ ఏం అనిపించలేదు అనమాట. సో నేను ఆ వ్లాగ్ ఏం తీయలేదు. సో ఈ మంత్ 9th వచ్చాను అనమాట. నేను వచ్చి 20 days అవుతుంది. సో ఫుల్ షెడ్యూల్ ఉందనమాట. నేను వ్లాగ్స్ తీయడానికి కూడా ఎక్కువ టైం దొరకట్లేదు. సో వ్లాగ్స్ కూడా అందుకే దీనికి అనమాట రీజన్. లేట్ అయిపోతుంది నేను వాయిస్ ఓవర్ ఇచ్చి ఎడిటింగ్ చేసేసరికి. అండ్ తొందరలోనే మీకు మంచి మంచి వ్లాగ్స్ రాబోతాయి అనమాట. అండ్ నేనైతే సండే నేను ఆ టైం లేదు బయటకు వెళ్ళడానికి. సో ఈరోజైతే ఫ్రీ షెడ్యూల్ అనమాట. మా క్లాసెస్ ఏం లేవు, అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. సో ప్రజెంట్ ఇప్పుడైతే మేము బయటకు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూపిస్తాను. సో గైస్ మా జూనియర్స్ అయితే రెడీ అవుతున్నారు అనమాట. సో వాళ్ళు మేము కలిసి వెళ్తున్నాము. చూపిస్తాను. ఇందా నుంచి రెడీ అవుతున్నారు, గంట నుంచి రెడీ అవుతున్నారు. ఎంతసేపు రెడీ అవుతారో చూస్తా. ఒక్కొక్క మేమందరం రెడీ అయిన తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేస్తా. సో గైస్ రెడీ అయిపోయినాం అనమాట. వాళ్ళు వస్తున్నారు. వెల్కమ్. వెళ్ళిపోతున్నాం, స్టార్ట్ అవుతున్నాం గాయస్. గాయస్ ఎంత లేట్గా రెడీ అవుతున్నారంటే మధు నిసి వస్తున్నారు చూడండి. వస్తారు ఇక చిన్నగా. మేమేం డామ్ బయట ఉన్నాం. ఏం చేస్తారు సార్. ఇప్పుడు స్టార్ట్ అయినాం గాయస్. 3కి స్టార్ట్ అవ్వాలని అనుకున్నాం. 3:30 3:40 అవుతుంది. చూడండి వీళ్ళిద్దరి వల్ల. నిసి పోదామా ఇంకా? లెట్స్ గో. చలికి స్టార్ట్ అయింది గాయస్. ఇంకా వింటర్ సీజన్ వస్తుంది, స్నోఫాల్ కూడా వస్తుందంట. సో ఫస్ట్ డే ఫస్ట్ స్నోఫాల్ వ్లాగ్ తీస్తా పక్కా. వెయిట్ చేస్తున్నా నేను కూడా. అసలు బాగోదు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదర్ కంట్రీస్ అంటే ఏదో ఉంటుంది అని అనుకుంటారు. నాకు కిర్గిస్తాన్ అయితే ఇట్లుంటాను ముందుకు వెళ్ళి. కానీ ఇక్కడ ఫోన్స్ తీయాలంటే ఫుల్ భయం అవుతుంది. ఎవరు ఫేస్ చూసినా కానీ అమ్మ నా ఫోన్ తీసుకుంటారేమో అన్నట్టు ఉంటుంది. పిల్లలు కూడా భయపెడతారు. సో ఎక్కువ ఫోన్, అందుకే నేను ఎక్కువ వీడియోస్ తీయను అనమాట కిర్గిస్తాన్లో. సో వీడియోగ్రాఫర్ని ఇచ్చి ఎట్లా వచ్చినా ఏమనుకోకండి. దామదు ఈమె పెద్ద అల్లరి పిల్ల. ఇప్పుడు ఈమె రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత. బామ్మ ఇప్పటి నుంచో ఫేవరెట్ అనమాట. సో ప్రీవియత్ అని అంటాం. మా బామ్మ ఏమంటారో చూద్దాం. ప్రీవియత్ బాబుష్కా. మాకు ఇప్పటి నుంచో ఫేవరెట్ అనమాట. ప్రీవియత్ అంటే హాయ్, బాబుష్కా అంటే గ్రాండ్ మదర్, దియోబుష్కా అంటే గ్రాండ్ ఫాదర్ అనమాట. సో ఇదే మా స్కూల్ కాదు, మా స్ట్రీట్ పక్కన ఉండే స్కూల్ అనమాట. పిల్లలు అయితే ఫుల్ భయపెడతారు. ఇంత చిన్న పిల్లలకు కూడా ఫోన్లు ఉంటాయి. మనం ఇంటర్ వచ్చినాక మనకు ఫోన్స్ లేవు, ఇంటర్ తర్వాత స్కూల్ గాయస్. బా ఇంటర్వెల్ అయినట్టుంది ఇప్పుడే. ఇదిరా ఎప్పుడు జీబ్రా క్రాస్. ఇది మా పార్క్ అనమాట. ఫోటో తీయాలంటే మాకు సన్ వస్తుందని, నేనేమో అక్కడ లేట్ అవుతుంది ఏం చూడటానికి ఉండదు అని నేను అనుకుంటుంటే చలి పుట్టింది గైస్. సో పక్కా. సో గైస్ కగ్దిల్లా అంటే హవర్ యూ అని అర్థం. అందుకే నేను కగ్దిల్లా అన్నా. సో కొంచెం రష్యన్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటా. అది మీకు అలవాటు అవుతూ ఉంటాయి ఎట్లా ఏంటి అని. అండ్ మా కాలేజ్ దగ్గర KFC వచ్చింది. అక్కడ KFC. గైస్ మేమిద్దరం వెళ్తున్న దారిలో ఆగినాం అనమాట. సో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, ఫోటో తీసుకుంటా అక్క. వాళ్ళిద్దరు చూడండి అక్కడ ఫోటో తీసుకుంటున్నారు. ఆటం కనిపించాలంట. అది కొత్త. స్టార్టింగ్లో అందరికి అలానే ఉంటుంది కదా రేచల్. తర్వాత అర్థమవుతుంది, బోరు కొట్టేసింది ఇక. గైస్ మధు ఏదో అంటుంది. అసలు ఇక్కడ ఎన్విరాన్మెంట్ అసలు అర్థం కాదు గైస్. ఒక నిమిషం ఇలా ఎండ వస్తుంది, ఇంకొక నిమిషంలో మళ్ళీ మంచి వచ్చింది. అదే ఫారెన్ కంట్రీ అంటే. గైస్
చూడండి గాయ్స్. హలో ఫిల్లీ హార్మోనిక్ హాల్ అయితే పార్క్ అయితే వచ్చిందనమాట. అదే దగ్గరకు వచ్చేసి రియాక్షన్ చూడండి ఎట్లా వస్తుందో. ఇట్లా యూనివర్సిటీస్ అన్నీ బాగుంటాయి మళ్ళీగా. ఇక్కడ యూనివర్సిటీస్ నాకు అందుకే నచ్చుతాయి. చిన్నగా చూపించింది గాయస్. మొన్న మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా మనం జూన్లో అయితే ఫుల్ ఫ్లవర్స్ అనమాట, రోజెస్. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే మీ అందరికీ తెలుస్తుంది. ఫుల్ బాగుంటుండే కలర్ఫుల్గా. ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా, మౌంటైన్స్ కూడా కనిపిస్తాయి, అవి కూడా చూపిస్తా. సో ఇప్పుడు మాన్సూన్ సీజన్ కదా, స్నో పడే సీజన్ కదా, ఎక్కువ డ్రై అయిపోతున్నాయి అనమాట, ఎండిపోతున్నాయి. కానీ గార్డెనింగ్ మాత్రం చాలా బాగుంటుంది, చూపించాను. రియాక్షన్ వస్తుంది అక్కడ చూడరా. ఆ ఫ్లవర్స్ చూసి తీసుకెళ్తుంది. నేను చెప్పిన రియాక్షన్ వస్తుంటావు. Как дела? Хорошо, да? Разговаривай, давай. Хорошо, да, отвечай. Спасибо большое. అలా మనం నవ్వుతా ఉంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు అనమాట. అమ్మాయిలతో అయితే ఫ్రెండ్లీగా ఉంటారు, మరి అబ్బాయిలతో ఎట్లుంటారో తెలియదు. చూడు ఎట్లా చూస్తుంది, చూడు రియాక్షన్. అక్కడ దాకా ఉంటుంది, ఇంకా చాలా ముందుకుంటుంది. గాయస్ ఇదే అనమాట ఫిల్లీ హార్మోనిక్ హాల్. పార్క్ అన్నీ అంటారు. ఆ సినిమా హాల్ థియేటర్ తెలియదు అనమాట, కానీ సినిమా హాల్ అని విన్నా. చాలా బాగుంటుంది ఇక్కడ. స్టాచ్యూస్కి లైక్ ఎట్లా ఫ్రీడమ్ ఫైటర్స్కి బాగా రెస్పెక్ట్ ఇస్తారనమాట. సో వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో పార్క్ అవన్నీ అందరూ కూర్చుంటారు ఇక్కడ, పీస్ఫుల్గా ఉంటుంది. మాకు కూడా ఈ ప్లేస్ చాలా ఇష్టం గైస్, చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇస్తారని, చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా ఒక్కసారి ఇక్కడికి వస్తే ప్రశాంతం, స్ట్రెస్ రిలీఫ్ ప్లేస్. చాలా బాగుంది కదా ప్లేస్. ఇంకా కొంచెమే చూసినారు, ఇంకా లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది వ్యూ అంతా. లైక్ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ, ఎక్కువ ఫ్రీడమ్ ఫైటర్స్ దగ్గర. ఇంకా రోజ్ ఫ్లవర్స్ కానీ అన్ని ఫ్లవర్స్ గార్డెనింగ్ బాగుంటుంది అని చెప్పాను కదా. సో ఇదే అనమాట. సో మొత్తం చూపిస్తాను గాయస్. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్. ఎక్కువ ఇక్కడికే వస్తామన్నమాట నేను, రేచల్. సో దట్స్ ఆల్. ఇంకా చూద్దాం పదండి. నేను ఒక షార్ట్ కూడా పెట్టాను గైస్. ఇండియన్స్, పాకిస్తానీ పీపుల్ చాలామంది. ఆ ప్లేస్ నేను తర్వాత చూపిస్తాను. ఇవన్నీ బతుకమ్మకి ఎంత బాగా వాడచ్చో. ఈ ఫ్లవర్స్ అన్నీ నేను October 2 వచ్చి కోసుకొని వెళ్తా. అప్పుడు కానీ నన్ను పోలీస్ స్టేషన్లో అయ్యారు. బతుకమ్మ ఫెస్టివల్ వస్తుంది కదా, ఇవన్నీ సూపర్ యూస్ఫుల్ అవుతాయి గైస్ కదా మధు. బతుకమ్మ ఫెస్టివల్కి ఇవన్నీ కోసుకొని వెళ్ళిపోయి పెద్ద బతుకమ్మ వేసేసి స్టేషన్ అట్లా చేద్దామని. బతుకమ్మకి యూస్ చేసేవే కదా లావెండర్ కలర్వి. ప్రీవియత్ అందరికి ప్రీవియత్ అని చెప్పుకుంటూ పోవడమే సరిపోతుంది. ఎందుకంటే మనకు తెలిసిన ప్రీవియత్ అది తెలుసు. కగ్దిల్లా, ప్రీవియత్, కరెషో, స్పసిబా.
ఇంత గొప్పగా ఉంటున్న జీవితం. బాగుంటుంది. ఫారెన్ కంట్రీస్లో స్టడీ బాగుంటుంది, ఇట్లా తిరగడానికి పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. మిస్సీ రేచల్ పక్కకి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకుంటున్నారు, మేమేమి ఇక్కడ నుండి వ్లాగ్ చేసుకుంటున్నాం గైస్. ఇప్పుడు దీని రియాక్షన్ ఎట్లుంటుంది, నాకు ఇట్లా తీస్తా వీడియో అట్లా తీస్తా వీడియో అని అంటుంది. అవన్నీ మ్యాగజైన్స్ ఉంటాయి గైడ్స్, అటు సైడ్ అంతా మ్యాగజైన్స్. ఎస్, ఇంత గొప్పగా ఉంటుంది నా జీవితం. సో గైస్ చాలామంది హిందీ నా పాకిస్తాన్ ఫ్రెండ్స్ అందరూ ఫాలో అవుతారు అనమాట నాది యూట్యూబ్. సో వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, పాకిస్తాన్ వచ్చి హిందీలో చెప్పొచ్చు కదా మాకు అర్థమవుతుంది అని. బట్ ఐ డోంట్ నో హిందీ గాయస్, నాకు హిందీ అంతగానం రాదనమాట. సో తోడ ఆతే హిందీ. సో ఇంగ్లీష్లో చెప్పమంటే చెప్తా. ఐ విల్ ట్రై టు టెల్ ఇన్ ఇంగ్లీష్, ఓకే. ఇవన్నీ బతుకమ్మకు ఉంటే ఎంత బాగుండు, బతుకమ్మకు ఉంటాయి కానీ కోసుకునే ఛాన్స్ ఉంటే ఎంత బాగుండు. అదే మన పల్లెటూరు వాళ్ళు ఉంటేనా ఇక్కడ పాపకి ఎండ కొట్టేస్తుంది, నల్లగైపోద్ది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి మన భాష రాదు, మనకి వాళ్ళ భాష రాదు. ఎస్, మనం ఎందుకు కూర్చున్నా వాళ్ళకి అర్థం కాదు. ఎస్, దట్స్ ద మెయిన్ పాయింట్. ఆ బిల్డింగ్ చూసారా గైస్, నాకు చాలా ఇష్టం అది. ఇప్పుడు దాని దగ్గరికి వెళ్తా, లాస్ట్ టైం నేను వెళ్ళలేదు దాని దగ్గరికి. See, that's బాగుంది కదా, గ్లోబ్ లాగా ఉంది అది. వీళ్ళ కన్స్ట్రక్షన్ కూడా చాలా నచ్చింది. ఫన్నీ వాష్రూమ్స్ అనమాట, ఫారెన్లో వాష్రూమ్స్ పార్క్ మధ్యలో. ఇవి చూడండి, సేమ్ తులసి చెట్లు లాగా ఉంది. బంతిపూలు గాయస్. ఆ తెల్ల ఏంటో, ఈ తెల్ల ఏంటో సాఫ్టీగా ఉంది, సాఫ్ట్గా ఉంది. ఫారెన్ చింటూ గైస్, బన్నీ అడుగుతున్నాడు, బన్నీ అని పిలుద్దాం, దాని రియాక్షన్ ఎట్లుండదు. ఇక్కడ కూడా ఇంకో చింటూ ఉంది. పిల్లేమో వద్దంటుంది. అంత క్యూట్ ఉంది. వెయిట్ బన్నీ అది తీస్తా అని చెప్పింది, అది చూడు ఎట్లా వెళ్ళిపోయిందో. బాగుంది కదా గాయస్, చాలా బాగుంది గాయస్. అది చూడండి ఎట్లా ఎగ్జైట్ అవుతుందో చూడండి ఫుల్గా. ఎస్, రెయిన్బో కనిపిస్తుందా గాయస్ మీకు? దట్స్ రెయిన్బో. బాగుంది గాయస్. ప్రీవియస్ కలర్స్ చూడడం అయితే అయిపోయింది అనమాట. వాటర్ ఫాల్స్ ఇప్పుడు చిల్లీ హార్మోనిక్లోనే మనకి వాటర్ ఫాల్స్ వెనక్కి రావాలన్నమాట. స్టార్టింగ్ వరకే చూస్తారు చాలామంది, వెనక్కి వస్తే ఇట్లా వాటర్ ఫాల్స్ మంచిగా ఉంటాయి. ఆ సన్రైజ్కి రెయిన్బో కూడా కనిపిస్తుంది చూడండి. ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చిన తర్వాత రెయిన్బో చూస్తున్నా, చాలా బాగుంది గాయస్. వాళ్ళిద్దరు చూడండి ఇప్పుడు వస్తున్నారు, వాళ్ళిద్దరు చూసి రెయిన్బో మాత్రం బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూడు రెయిన్బో ఎలా కనిపిస్తుందో ఇక్కడ నుంచి అని చెప్పి ఎక్కడికి వెళ్ళింది చూడండి గాయస్. నేను వీడియో తీస్తుంది అని అనుకున్నాను
చూడండి ఏం చేస్తున్నారో ఇద్దరు కలిసి. ఎక్కడికి వెళ్ళినారు చూడండి. ఇక్కడ మంచి రెయిన్బో ఉంటే ఆ చెట్ల కింద ఏదో తీసుకుంటున్నారు. ఆ పాప చూడండి. పిచ్చోల్ గురించి ఇంటమే కానీ ఇదే పిచ్చోల్ అంటే గర్ల్స్ డే అవుట్ అంటే ఇట్లా ఉంటుంది. సో ఫోటోలు ఎప్పుడు తీసుకుందామా, ప్లేసెస్ ఎట్లున్నాయి, పక్కన ఎప్పుడు ఫోన్ తీసుకోపోతాడు అనేది లేదు. ఆ గాజు చూడండి అట్లుంటది. నన్ను నెట్టేసి మరి ఫోటో తీద్దాం చూడండి. ఫోటో తీస్తున్నాం కదా, వాటర్ ఫాల్స్ ఉన్నాయి మంచిగా అని మేడం గడికి ఇది ప్లేస్ కనిపించాలి. అటు పోదాం పదాం, మళ్ళీ ఇంకొక ఫోటో తీద్దాం పదా అని చెట్టు ఇక్కడ బాగుంటుంది. ఇట్లుంటది గాయస్. ఇంకా గర్ల్స్ అంటేనే ఇది ఇక, అందుకే అబ్బాయిలు గర్ల్స్ రాదు. చాలా బాగుంది గాయస్, సూపర్ ఉంది. రెయిన్ డాన్స్ లో రెయిన్ డాన్స్, వండర్లోకి వెళ్తే రెయిన్ డాన్స్ ఎట్లుంటుంది సేమ్ అట్లుంది. అక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. అయితే ఏం లేదు, అదే సమ్మర్ సీజన్లో ఇట్లా పెట్టినట్టయితే బాగుండేది. ఎక్కువ రాలేదు సమ్మర్ సీజన్ బాగుంది. అది రాయిసిన అక్కడ నుంచి గ్లోబ్ చూపించా కదా, అందులోకి వెళ్దామని ట్రై చేస్తున్నాము. వాటర్ ఫాల్స్ అయిపోయింది, ఫ్లవర్స్ అయిపోయింది, వాటర్ ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఇది వెళ్ళి చూద్దాం రండి. ఎట్లా దక్షిణ వాళ్ళంతా మనకెళ్ళి చూస్తున్నారు కదా. నాకు తెలిసింది బాగా అనమాట. సేమ్ అట్లనే ఉంది కింద. చూద్దాం ట్రై చేద్దాం. అసలు వెళ్ళొచ్చా అందులో చూద్దాం. ఎక్కువ తీసుకెళ్తుంది మరి. ఇటు నుంచి ఎంట్రన్స్ అని. అవి మా బస్సెస్ గైస్. మేము అందులో 7th బస్ అనేది వెళ్తాం. అదేమో తాన్ అంటారు ఆ డ్రింక్ని. ఆ డ్రింక్ అస్సలు బాగోదు. మరి మా వాళ్ళకి నచ్చిందని చెప్పారు. సో గైస్ గ్లోబ్ లాగా కనిపించిందని చెప్పినా కదా, అన్నిట్లోకి వచ్చినాం అనమాట డేర్ చేసి. చాలా ఉన్నాయి అన్ని క్లాత్స్ అనమాట. నాకు వచ్చి బ్రాండెడ్ క్లాత్స్ అనుకుంటా. ఇక్కడ అన్ని ఎందుకు ఉంటారో, ఎందుకు కుడతారో అని కూడా అర్థం కాదు. పైకి చూద్దాం ఏముంటారో. మెన్స్ వేర్ అదేమో కింద ఉమెన్స్ది, ఇదేమో మెన్స్ వేర్ అనమాట. ఇదంతా మెన్స్ వేర్. కానీ బాగా ఐడియా వచ్చింది, గ్లోబ్ లాగా పెట్టి ఇదంతా ఐడియా బాగుంది. కానీ కాస్ట్ బాగా నచ్చలే. టై సూట్స్, అదిగో ప్యాంట్స్ అబ్బాయిలే. సీజన్ వింటర్ స్నో షూస్ అనమాట. ఈ అబ్బాయిలు ఎన్ని బాగుంటాయి, బ్రాండెడ్ ఇవన్నీ. అందుకే 20,000 అట్లుంది. కాస్ట్ చూపిస్తుందా? 12,600 గైస్. తిరుగుతుంది, రమ్మంటే రాలే. ఇప్పుడేం తిరుగుతుంది గైస్. మా ఓష్ బజార్కి వెళ్తే 1000 రూపీస్ 1200 అనమాట. ఈ గ్లోబ్ లాగ్ ఉన్న దగ్గరకు వస్తే ఎంత ఉంది చూపిస్తారండి కాస్ట్. 1,41,000 ఉంది గైస్. 1,41,000 అంట. అవసరం అంటారా? మన ఓషే పెట్టారు. 12,000 ఇవన్నీ ఇట్లా 1 lakh ఉంది. వద్దు, మనకు వద్దు ఇవన్నీ కాని పనులు ఉంది. కానీ కాస్ట్ మాత్రం చాలా ఉందన్నమాట. అదే మన ఇండియాలో అయితే రానియర్ ఇట్లా. బాగా సిస్టరా, థ్యాంక్ యూ సిస్టరా అంటే మళ్ళీ నవ్వుతున్నారు క్యూట్గా. గైస్ అనవసరంగా ఐఫోన్ కొన్నా గైస్. ఒకటే ఫోటోలు అని చంపుతుంది గైస్. అదంతా తిరిగి వచ్చినాం అనమాట. చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉందన్నమాట మైండ్. సో ఇక్కడ సిట్టింగ్ పొజిషన్ లాగా ఉంటే అరేంజ్ చేస్తే మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా. ఆ సిస్టరా వాళ్ళు మాకు వీడియో తీస్తున్నారు గైస్. సిస్టరా వన్స్ అగైన్ హాయ్. మంచిగా ఇట్లా ఫ్రెండ్లీగా ఉంటారు గాయస్. అందరూ భయపడతా ఉంటారు రష్యన్ వాళ్ళు అంటే, ఇట్లా సీరియస్గా ఉంటారు అది ఇది అని. మనం జాగ్రత్త పడాలి కొన్ని విషయాల్లో ఫ్రెండ్లీగా ఉండాలి, క్యూట్గా ఉంటుంది, బాగుంటుంది. ఫారినర్స్తో మంచిగా ఉంటాయి. సో అంతే. ఇంకా ఏమైనా కనిపిస్తే ఇంట్రెస్టింగ్గా అన్నీ చూపిస్తా, ఇది చూపించు. అయ్యో వీళ్ళు ఇంతమందికి ఇస్తారు, అందరం గ్రూప్ దిగుతాం.
అవి డస్ట్బిన్స్ కాదు, ఇక్కడ డస్ట్బిన్స్. అదే మన ఊళ్ళల్లో అయితే ఇది ఇట్లా తినేస్తారు, ఇక్కడ పడేస్తారు. ఇప్పుడు మేము కూడా అట్లనే పడిస్తున్నాం అనుకోండి. గైస్ ఇది చిన్నపిల్లలది గైస్, భలే క్యూట్గా ఉంది. మనం వెళ్తే ఇంకా రేచల్ వెళ్తే ఒప్పుకుంటారేమో కానీ మనం వెళ్తే ఒప్పుకోరు. రేచల్ వెళ్తే ఒప్పుకుంటారేమో కానీ మనం వెళ్తే ఒప్పుకోరు అంటుంది. బాగుంది, నైస్. సో గైస్ ఇందాక నేను స్టార్టింగ్లో ఫస్ట్ ఇది వీడియో చూపించలేదు, పోలీసులు వెళ్తున్నారు. అప్పుడు నేను ఒక రీల్ పెట్టాను ఇన్స్టాగ్రామ్లో. సో అది ఇది ఈ ప్లేసే అనమాట గైస్. ఇక్కడ పోలీసులతో పెద్ద ప్రాబ్లం గైస్. ఇక్కడ మొత్తం ఏమని తెగుతుంది. ప్రిఫర్ ఎక్కువ ఇస్తారన్నమాట ఫ్రీడమ్ ఫైటర్స్కి. మన దగ్గర అయితే ఫారినర్స్ అందరు ఇక్కడికి వస్తారు. మ్యాక్సిమం వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. అంటే లైక్ ఎట్లా అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా అనమాట. ఇది ఎక్కువ కిర్గిస్థాన్ అంటేనే టూరిస్ట్ ప్లేస్ అనమాట. సో యాపిల్ సూప్ ఈడనే పట్టుకున్నాను చూడకండి. సో ఇది ఇక్కడికి చాలామంది ఫారినర్స్ ఇక్కడికే వస్తారనమాట. అండ్ ఒక ఫారినర్స్ విజిటింగ్ ప్లేస్లో ఇది ఒకటి. అది చూడండి. కానీ పోలీసులు ఊరికే తిరుగుతూ ఉంటారు గాయస్, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన దగ్గర వీసాలు ఉన్నా, పాస్పోర్ట్ ఉన్నా, అన్నీ ఉన్నా ఏదో ఒక వంట చెప్పి ఏది లేదు, ఇది లేదు, మీ దగ్గర అది లేదు అనేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. కొంచెం ఫారెన్ స్టూడెంట్స్ జాగ్రత్తగా ఉన్నారు. చూడండి గాయస్, అమెరికా నుంచి కూడా వస్తూ ఉంటారు, యుఎస్ నుంచి. అట్లా ఫారినర్స్ మొత్తం ఇక్కడికే వస్తారు. సో గాయస్ ఇక్కడితో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా ఫన్నీగా అయిపోయింది అనమాట. మంచిగా అన్నీ చూసినాము. ఎప్పుడు వచ్చినా హడావుడిగా ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోదామని వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ప్రశాంతంగా చూసినాం అనమాట అన్నీ. సో ఏమేమి ఉన్నాయి ఏంటి అని. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే రష్యన్లో ఉన్న వాళ్ళు ఫిలీ హార్మోనిక్ పార్క్ మన దగ్గరలోనే ఉంటుంది అనమాట, ఓష్ బజార్కి దగ్గరలోనే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయస్. సపోర్ట్ చేయండి గాయస్ కొంచెం. బై బై. పక్క